సత్యం గారిని మనసారా అభినందిస్తూ శ్రీ భవాని జగదీశ్వర రెడ్డి గారిని తర్వాత కవిత వినిపించాల్సిందిగా కోరుతున్నాను. ఆయన పద్యసేద్యం కావ్యంతో తెలుగులోకానికి సుపరిచితులైనటువంటి కవి. ఏకకాలంలో వారి సాహితీ కళాభారత సంస్థ ద్వారా 12 పుస్తకాల్ని ఆవిష్కరించి ఒక సాహితీ వాతావరణానికి ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నటువంటి వారు. వారిని తమ కవిత వినిపించాల్సింది. ధన్యవాదాలు సార్. పంచాంగ ప్రాభవం తిథివార నక్షత్ర దివ్య యోగ కరణముల లెక్కలను గట్టి ముందుగానే ఏ పండగెప్పుడో ఏ గ్రహణమెప్పుడో మునివేళ్ల నాడించి ఘనతరముగా సాధనంబులు లేక సాధన తోడనే దర్శించు మెలకువి ధరణి దగును. గ్రహముల గమనము గణించు గమ్మత్తు వేద గణిత శక్తి వేడుకగొల్పు పంచాంగ పుస్తకమెంచగా అద్భుత సృష్టిగా తోచదే సృష్టిలోనే పక్షమాసములను అధిక పక్షములను నేర్పుతోడుత లెక్కించు నేర్పు ఘనము నవ్యతను నేర్పు నాగరికత. ఒకవేళ ఇప్పటి కాలం వాళ్ళు మాదే కొత్తది అనుకుంటే నవ్యతను నేర్పు నాగరికత వేల ఏళ్లకు పూర్వమే వెలుగులీనే జన్మతిథులకు గ్రహగతి సమయములను పోల్చి గణించి భవితను తేల్చి చెప్పు ఘనఖగోళ సుజ్యోతిష్య గ్రంథములకు వందనము పరాభవ వత్సరమునా వందనము పరాభవ వర్షమందు. చివరిగా ఇక్కడ మత్త కోకిలలు కాదు, మస్తు కోకిలలు ఉన్నాయి. అందులో 4వ కోకిల చివరగా విన్నపం చేస్తున్నాను. మాపులందు చెరించు జాతుల మానవీయ విదేశములు మాపులందు చెరించు జాతులు అమానవీయ విదేశములు నిశాచరులు అన్నాను. మాపులందు చెరించు జాతుల మానవీయ విదేశములు ఓపజాలక అస్త్రశస్త్రములు నికాల్చుక చచ్చడి శ్రీ పరాభవ నామ వర్షమ స్వీకరించి నమస్కృతులు నీ పరాభవ శక్తి చూపియు నిల్పు చేయవ యుద్ధములు నీ పరాభవ శక్తి చూపియు నిల్పు చేయవ యుద్ధములు. ఓ రైతు బిడ్డ పంచాంగం యొక్క గొప్పతనాన్ని గురించి, ప్రామాణికమైనటువంటి వీరుల గురించి, మనకున్నటువంటి ప్రాచీనతను గురించి అద్భుతంగా ఆవిష్కరించారు. మరొకమారు మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య భవాని జగదీశ్వర రెడ్డిని అభినందిస్తూ అన్ని పద్యాలు అయితే ఇట్లా ఒక గజల్ కూడా ప్రవేశించారు.